నమస్తే, వెల్కమ్ టు విజిల్. ప్రపంచ రాజకీయ ఉద్రిక్తతలు ఇప్పుడు సాధారణ ప్రజల జేబుపై నేరుగా ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్ ప్రాంతంలో నెలకొన్న సంక్షోభం కారణంగా ప్రపంచ పెట్రోకెమికల్ సరఫరా వ్యవస్థ కుదేలైంది. దీని ప్రభావం భారత్పై తీవ్రంగా పడుతోంది. ఫలితంగా ప్లాస్టిక్ వస్తువుల నుంచి మందులు, కండోమ్స్, దుస్తులు, గృహోపకరణాల వరకు అనేక వస్తువుల ధరలు పెరుగుతున్నాయి. చాలా మందికి పెట్రోల్ అంటే కేవలం వాహనాల్లో పోసే ఇంధనం మాత్రమే అనిపిస్తుంది. కానీ నిజానికి భూమిలో నుంచి తీసే క్రూడ్ ఆయిల్ నుంచి వేలాది రకాల ఉత్పత్తులు తయారవుతాయి. ఆ ఉత్పత్తులే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్నాయి. పెట్రోల్ నుంచి తయారయ్యే కొన్ని ఉత్పత్తులు ఇప్పుడు తెలుసుకుందాం. క్రూడ్ ఆయిల్ను శుద్ధి చేసిన తర్వాత పెట్రోల్, డీజిల్తో పాటు అనేక రసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతాయి. వీటినే పెట్రోకెమికల్స్ అంటారు. ఈ రసాయనాలతో రోజువారీ జీవితంలో ఉపయోగించే అనేక వస్తువులు తయారవుతున్నాయి. ప్లాస్టిక్ వస్తువులు, నీటి బాటిళ్లు, ప్లాస్టిక్ కవర్లు, టిఫిన్ బాక్సులు, మొబైల్ కవర్లు, ఫ్రిడ్జ్, టీవీ భాగాలు. వైద్య రంగంలో అయితే సిరంజులు, ఐవీ ట్యూబ్లు, మెడికల్ గ్లౌజులు, మాస్కులు, మందుల ప్యాకింగ్. దుస్తుల పరిశ్రమలో అయితే పాలిస్టర్ బట్టలు, నైలాన్ దుస్తులు, స్పోర్ట్స్ వేర్. గృహోపకరణాల్లో అయితే ఫోమ్ బెడ్లు, సోఫాలు, పెయింట్లు, గ్లూ. వ్యవసాయ రంగంలో అయితే ఎరువులు, పురుగు మందులు, ప్లాస్టిక్ పైపులు. ఆటోమొబైల్ రంగంలో అయితే టైర్లు, బంపర్లు, సీట్ ఫోమ్, లూబ్రికెంట్లు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడ సమయం సరిపోదు. ఆఖరికి కండోమ్ ధరలు కూడా విపరీతంగా ఎందుకు పెరుగుతున్నాయి? చాలా మందికి తెలియని విషయం ఏంటంటే, కండోమ్స్ తయారీలో ఉపయోగించే కొన్ని రసాయనాలు, లూబ్రికెంట్లు, ప్యాకేజింగ్ పదార్థాలు కూడా పెట్రోకెమికల్ పరిశ్రమ నుంచే వస్తాయి. అంతర్జాతీయ మార్కెట్లో ముడి రసాయనాల ధరలు పెరగడంతో కండోమ్ ధరలు కూడా కొన్ని మార్కెట్లలో 40% వరకు పెరిగినట్లు పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. ఈ సంక్షోభంలో భారత్ మరింత ఇబ్బందులు ఎందుకు పడుతోంది? భారత్లో అనేక రసాయన ముడి పదార్థాలు విదేశాల నుంచి దిగుమతి అవుతున్నాయి. కొన్ని కీలక కెమికల్స్ విషయంలో దిగుమతి ఆధారిత 95% వరకు ఉందని పరిశ్రమ విశ్లేషకులు చెప్తున్నారు. ముఖ్యంగా వెస్ట్ ఏషియా దేశాల్లో సంక్షోభం వస్తే భారత్లోని తయారీ రంగం నేరుగా దెబ్బతింటుంది. దేశవ్యాప్తంగా 70,000కు పైగా చిన్న, మధ్య తరహా తయారీ యూనిట్లు ముడి పదార్థాల కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఇక సరఫరా ఆలస్యం, రవాణా ఖర్చుల పెరుగుదల, డాలర్ మారకం, రూపాయి విలువ పతనం పరిస్థితిని మరింత క్లిష్టతరం చేస్తున్నాయి. ఇక పెట్రోకెమికల్ సంక్షోభం ప్రభావం చివరకు సామాన్య ప్రజలపైనే పడుతోంది. ప్లాస్టిక్ వస్తువులు ఖరీదవుతున్నాయి, మందుల ధరలు పెరుగుతున్నాయి, ప్యాకింగ్ ఖర్చులు పెరిగి FMCG వస్తువులు ఖరీదవుతున్నాయి, వాహన విడిభాగాల ధరలు పెరుగుతున్నాయి, దుస్తుల ధరలపై కూడా ప్రభావం పడుతోంది. భారత్ దేశీయ పెట్రోకెమికల్ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచకపోతే భవిష్యత్తులో ఇలాంటి సంక్షోభాలు మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రత్యామ్నాయ దిగుమతి మార్గాలు, దేశీయ ఉత్పత్తి ప్రోత్సాహం, వ్యూహాత్మక నిల్వలు ఇప్పుడు అత్యవసరమని పరిశ్రమ వర్గాలు సూచిస్తున్నాయి.